ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు తులారాశి వారి గురించి తెలుసుకుందాం. తులారాశి వారికి మే 13, 14వ తేదీల్లో మీ జీవితంలో కొన్ని సంఘటనలు జరగబోతున్నాయి. కాబట్టి ఈ రాశి వారికి గతంలో చేసిన తప్పులు మళ్ళీ చేయకుండా ఏ విధంగా ఉండాలని తెలుసుకుంటారు. ముఖ్యంగా మీ కష్టాలకు ఫలితం ఖచ్చితంగా ఈ 2 రోజుల్లో రాబోతుంది. ప్రేమ, ఉద్యోగం, వ్యాపారం ఏ విధంగా ఉంటుంది, అలాగే దూరమైన బంధం దగ్గర కాబోతుంది. ఎప్పటి నుండో దూరంగా ఉన్న వ్యక్తులు ఇప్పుడు దగ్గరయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ రాశివారు ఎన్నటి నుండో ఒక సంఘటన జరిగే అవకాశాలు ఉన్నాయని ఎప్పటి నుండో తలుచుకుంటున్నారు. అది ఇప్పుడు జరగబోయే అవకాశం ఉంటుంది. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలము గురూజీ లక్ష్మణరాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9618966312. ముఖము చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారా జాతకం చెప్పడం మా ప్రత్యేకత. కాబట్టి స్త్రీ పురుష వశీకరణ చేయబడును. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు రావడం, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్లు, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదృష్టి మరియు ఎటువంటి సమస్యలకైనా ఎలాంటి దోషాలకైనా యంత్రాలు ఇవ్వబడును. ఒక్కసారి ఈ గురూజీ గారికి మీ సమస్య ఏమిటో చెప్పండి, ఖచ్చితంగా పరిష్కారం చూపుతారు. తులా రాశి రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదములు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదములలో జన్మించిన వ్యక్తులని తులారాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు. ఇప్పటి వరకు మీరు కొన్ని చెప్పుకోని బాధలు ఇప్పుడు ముగిసే సమయం అనేది వచ్చింది. ప్రేమలో కానీ ఆర్థికంగా కానీ ఎలాంటి సమస్య అయినా ఇప్పుడు ముగిసే కాలం. ఎందుకంటే ఇక నుండి ఈ రాశి వారికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది. లక్ష్మీ కటాక్షం తప్పకుండా ఉంటుంది. ఏది చేసినా కలిసి వస్తుంది. కొన్ని విషయాలలో సమస్యలు రావచ్చు, కానీ వాటికి పరిష్కారం కూడా వెంటనే దొరుకుతుంది. 2 రోజుల్లో ఒక ఫోన్ కాల్ లేదా మెసేజ్, ఒక వ్యక్తి ప్రవేశం లేదా కొత్త పరిచయం, ఇవన్నీ జరిగే అవకాశాలు ఉన్నాయి. వీటిలో ఒక్కటైనా మీ జీవితంలో ఒక మార్పు అనేది తేబోతున్నారు. ముఖ్యంగా ఈ రాశి వారికి ఏలినాటి శని తొలగిపోయి ఇప్పుడు చాలా ఆనందంగా ఉండే సమయం అనేది వచ్చింది. కాబట్టి కొన్ని నెలల క్రితం నుండి ఈ రాశి వారికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది. అలాగే విపరీతమైన ధనలాభం రావడానికి ఈ 2 రోజుల్లో మీకు ఒక మంచి అవకాశం అనేది వస్తుంది. అలాగే మీ ప్రతి కష్టానికి ఫలితం మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఏది చేసినా కలిసి రావడంతో ఈ రాశి వారికి ఈ జీవితంలో ఒక మార్పు అనేది చోటు చేసుకుంటుంది. జీవితంలో ఒక శుభవార్త లేదా దేవుని సంకేతం మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుంది. ఈ 2 రోజుల్లో ఒక్క మార్పైనా మీ జీవితంలో కనిపించడంతో మీ మొదటి అడుగు శుభవార్తగా వింటారు. రెండవది, మీ జీవితాన్ని ఊహించని మార్పులు రావచ్చు. కాబట్టి అదే సమయంలో ఏం జరుగుతుంది, అలాగే వీరికి ఎలాంటి అదృష్టం, ఐశ్వర్యం కలిసి వస్తుంది అనేవి కూడా తెలుసుకుందాం. రాశివారు కొన్ని విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్ని విధాలుగా డబ్బు కనిపిస్తుందని కాస్త అహంకారం కూడా చూపించవచ్చు. కానీ అది మీకు గ్రహాలకు అనుకూలంగా లేకపోవడం వల్ల మీకు మరింత అహంకారం అనేది కనిపించవచ్చు. లేదా మీ చుట్టూ ఉన్నవారు వారిపై పూర్తిగా మీరు నమ్మకం పెట్టుకుంటారు. మీ చుట్టూ ఉన్న వారిలో ఒకరు ఖచ్చితంగా మిమ్మల్ని మీ నాశనం కోరుకోవడానికి చాలా సిద్ధంగా ఉన్నారు. వారిని మాత్రం మీరు చాలా నమ్మి ఉంటున్నారు. కాబట్టి ఎవరు ఎలాంటి వారు, ఏ విధమైన విషయాలు చెప్పాలి, రహస్యాలు చెప్పవచ్చా లేదా అని కాస్త ఆలోచించండి. ఎవరికి చెప్పకూడని ఒక రహస్యం అనేది బయటపడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉన్నట్లయితే ఆ రహస్యం మీలోనే ఉంటుంది. కాబట్టి ఆ రహస్యం ఏమిటో తెలుసుకునే ముందు ఈ తులారాశి వ్యక్తులు ఈ 2 రోజుల్లో ఏ విధంగా ఉంటారు అనేది తెలుసుకుందాం.
ఈ రాశివారు శుక్రుని ప్రభావంతో ఉంటారు కాబట్టి వారు అందం, ప్రేమ మరియు సామరస్యాన్ని కోరుకుంటారు. అలాగే వాటికి ప్రాధాన్యతను ఇస్తారు. వీరి వ్యక్తిత్వం మరియు ప్రేమ విధానం ఏ విధంగా ఉంటుంది అనేది తెలుసుకుందాం. తులారాశి వారు సింహం, త్రాసు. వీరి జీవితంలో నిర్ణయాలలో సమతుల్యతను కోరుకుంటారు, న్యాయంగా వ్యవహరిస్తారు. అలాగే ఇరుపక్షాల వాదనలు వినడం వీరి నైజం. అలాగే వీరు సామాజికంగా చాలా యాక్టివ్గా ఉంటారు. ఆకర్షణీయమైన వ్యక్తిత్వం మరియు సంభాషణ నైపుణ్యాల వల్ల అందరినీ ఆకట్టుకుంటారు. శాంతియుతంగా ఉంటారు, గొడవలకు దూరంగా ఉంటారు. గొడవలంటే వీరికి అస్సలు నచ్చదు. కోపం వస్తే మాత్రం అస్సలు తట్టుకోలేరు. సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ఇష్టపడతారు. వీరు కళలు, సౌందర్యం మరియు ఆర్థిక జీవనంపై ఆసక్తి కలిగి ఉంటుంది. అలాగే లగ్జరీ లైఫ్ అంటే చాలా ఇష్టం. ఎక్కువ ఆలోచించడం వల్ల నిర్ణయాలు తీసుకోవడంలో కాస్త ఇబ్బంది అనేది పడవచ్చు. ఇకపోతే ఈ రాశివారి ప్రేమ విషయానికి వచ్చినట్లయితే వీరు రాశి చక్రంలో అత్యంత రొమాంటిక్ వ్యక్తులు. ప్రేమలో పడితే చాలా లోతుగా ప్రేమిస్తారు. అదేవిధంగా వీరు దీర్ఘకాలిక మరియు అర్థవంతమైన సంబంధాలను కోరుకుంటారు. ఒంటరిగా ఉండడం కంటే ఒక భాగస్వామితో జీవితాన్ని పంచుకోవడం ఇష్టపడతారు. అలాగే ప్రేమలో కూడా సమతుల్యతను గౌరవించడం ఆశిస్తారు. తమ భాగస్వామిని స్వేచ్ఛను ఇస్తూ తాము స్వేచ్ఛ కోరుకుంటారు. అలాగే వీరికి కుంభం, సింహం, మిథునం రాశుల వారు వీరికి చాలా అనుకూలంగా ఉంటారు. మొత్తానికి తులారాశి వారి ప్రేమ, శాంతి మరియు అందమైన సంబంధాలను కోరుకునే సమతుల్యత స్వభావం కలిగిన వారు. ఇకపోతే విషయానికి వచ్చినట్లయితే ఈ రాశి వారికి ఒక ఫోన్ కాల్ ద్వారా వీరికి ఎలాంటి అదృష్టం కలిసి వస్తుంది, లేదా ఒక మెసేజ్, ఒక వ్యక్తి ఏ విధంగా ఈ రూపంలో వస్తుందో తెలుసుకుందాం. వీరికి గ్రహాలను బట్టి ఏ విధంగా ఉంటుంది అనేది తెలుసుకుందాం. అలాగే రహస్యం ఎవ్వరికీ చెప్పకూడని ఒక నిజమనేది బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఎలాంటి విషయాలలో జాగ్రత్త పడాలి అనేది కూడా తెలుసుకుందాం. కొంతకాలంగా మీరు చేసే పనులు ఆగిపోవడం, నరదృష్టి మరియు మీలో అలసట మరియు మీరు ఏది చేసినా కలిసి రాకపోవడం, ఆర్థికంగా నష్టాలు, ఇవన్నీ మీకు కొన్ని విషయాలలో గ్రహాలు అనుకూలంగా లేకపోయినా మరికొంతమంది మీకు సరైన సమయంలో మీకు అనుకూలంగా మాట్లాడకపోవడం, లేదా ఇప్పటి వరకు పడ్డ కష్టాలకు ఇప్పుడు ఎదుగుదల సమయం అనేది వచ్చింది. మీ ఎదుగుదల చూసి ఇతరులు ఓర్వలేకపోయారు. కాబట్టి నరదృష్టి అనేది కూడా తులారాశి వ్యక్తులపైన చాలా ఉంటుంది. కాబట్టి మీరు నరదృష్టి తొలగిపోయేలా ఏదైనా ఒక పరిహారం చేసుకోండి. ఇకపోతే ఈ రాశి వారికి రహస్యం అనేది ఏది బయటపడబోతుంది. మీరు రహస్యంగా ఒక వ్యక్తిని ఇష్టపడుతున్నారు. అది వివాహం అయిన వారు మరియు వివాహం కానివారు ఇద్దరూ ఇష్టపడుతున్నారు. కాబట్టి ఎవరిదైనా ఒకరిది ఖచ్చితంగా తులారాశి వారిది బయటపడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండండి. వివాహం అయిన వారైతే మీ ప్రేమను కాస్త దూరం పెట్టండి, లేదా ఇబ్బందుల్లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అలాగే వివాహం కాని వారైతే మీరు ఆర్థికంగా ముందు ఎదిగిన తర్వాత ప్రేమ గురించి వ్యక్తపరచండి. అలాగే ఇంట్లో చెప్పండి. ఇలా చేయడం వలన మీకు వచ్చే ఇబ్బందులు తొలగిపోతాయి. కోపం అనేది కాస్త తగ్గించుకోండి. ఇకపోతే ఎలాంటి రహస్యమైన మూడో మనిషికి మీరు అస్సలు చెప్పకండి. ఎందుకంటే ఈ రహస్యం లీక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక కొత్త వ్యక్తి లేదా కొత్త పరిచయం మరియు ఫోన్ ద్వారా వచ్చే ఫోన్ కాల్ కానీ లేదా మెసేజ్ కానీ ఏదో ఒకటి ఖచ్చితంగా ఈ రోజున వస్తుంది. దానివల్ల చాలా సంతోషిస్తారు. ఆర్థికంగా కాస్త లాభాలు వస్తాయి. ఎన్నడూ చూడని ఆనందం చూస్తారు. అలాగే కుటుంబంలో సంతోషంగా ఉంటారు.